హాయ్ అండి. ఈరోజు వెజిటేబుల్ హార్వెస్టింగ్ కోసం వచ్చాను. చూడండి మా డాడీ ఎలా వాటర్ పెడతాడు అంటే, వాటికి ఒక పైపు ప్రాపర్ పైపు కనుక లేకోకుండా ఇలా చిన్న కాలువతో ఇలా చేసి ఇలా లోపలికి మొత్తం దీంట్లోకి వెళ్ళేటట్టు చేస్తారు. చూడండి మనం రావడంతోనే మనకు జామకాయలు ఇలా ఎంత బాగా కనిపిస్తున్నాయో. రేపు అన్ని జామకాయలు తెంపుదాము. ఈరోజు వరకు ఓన్లీ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ ఈరోజు తెంపుదాము. మమ్మీ చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయని చెప్పి కాకరకాయలు తెంపకపోయేసరికి కొన్ని పండు పండిపోతున్నాయి. చూడండి రోజు ఎలాగైనా తెంచాలి అని చెప్పేసి వచ్చాను. చాలా జాగ్రత్తగా చూడాలి. చూడండి మమ్మీ వీటిని అన్ని రోజు చూడకపోయేసరికి మమ్మీ పనిలో మమ్మీ ఉంటుందిగా, చాలా ఇలా పండి ఇలా అయిపోతున్నాయి. ఈగలో ఏది ఎక్కడుందో, ఈ కాకరకాయలు కూడా గ్రీన్ కలర్ ఉంటాయి కాబట్టి ఏది ఎక్కడుందో కూడా కనిపించట్లే. చూడండి కొన్ని అయితే లోపలికి చేతులు పెట్టి అన్నీ వెతికితే కానీ దొరకట్లేదు. బాగా పండిపోయి కూడా ఉన్నాయి కొన్ని. చూడండి ఇక్కడ ఇలా లోనకి కొన్ని, ఇంకా ఎక్కడెక్కడ దాచుకొని ఉన్నాయో చూడండి. ఇలా చేయితో టచ్ చేస్తే తప్ప దొరకట్లే. ఇక్కడ ఒక 3 ఉన్నాయి కానీ ఇందులో ఒకటి ఆల్రెడీ పండిపోయి వచ్చింది. ఇది ఒకటి మంచిగా ఉంది. చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. చాలా కాయలు ఉన్నాయి. పిందెలు ఎందుకులే తెంపడం అని చెప్పేసి తెంపట్లే. ఇవి ఎక్కడెక్కడో దాక్కొని ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది వీటిని. చూడండి కోడి ఒకటి బాగా సౌండ్ చేస్తూ వస్తుంది. నేను ఇక్కడికి వస్తుంటే అది దాన్ని ఏదో చేస్తా అన్నట్టు భయపడుతుంది. ఇక్కడ పైన చూడండి చాలా కాయలు కాస్తున్నాయి, పూలు పూస్తున్నాయి, అన్నీ పండుతున్నాయి. కానీ అవి పైకి ఉన్నాయి. కొన్ని తెంపేలోపే పాడైపోతున్నాయి అన్నీ. చూడండి కొన్ని తెంపడానికి కూడా రావట్లేదు. కొన్ని ఏమో మమ్మీ కూడా ఎవరికైనా ప్రతి ఇంట్లో ఉంటాయండి ఈ వెజిటేబుల్స్ చెట్లు. ఎవరో కొద్దిమంది తప్ప ప్రతి ఇంటికి ప్లేస్ ఉంటుంది. ప్రతి ఇంట్లో అందరూ ఏదో ఒక కూరగాయలని వాళ్ళకు ఏమేమి కావాలనో అవన్నీ ఇంట్లో పండించుకుంటూనే ఉంటారు. చూడండి మా కోళ్ళు కూడా పరిగెడుతున్నాయి. చూడండి ఎన్ని కాకరకాయలు వెళ్ళాయో. ఇంకా చాలా ఉన్నాయి కానీ మమ్మీ ఏముంటుందంటే అవి పండిపోయినా కానీ ఎక్కువ తెంచకు, ఎందుకు ఎన్ని కావాలో అన్నీ తెంచుకుందాము, ఎప్పుడు తీసుకొచ్చి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా వాడుకోవద్దు, ఏది కావాలనో అప్పుడే తెంపుకోవాలి అని అంటుంది. నేను రోజు మమ్మీ నేను నా వీడియో చేసుకుంటా అన్ని వెజిటేబుల్స్ ఒకరోజు తెంచుతా అంటే, లేదు తెంచి ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, ఏ రోజు ఆ రోజే తెంచుకోవాలి అని అంటుంది. మార్నింగ్ బచ్చల కూర కట్ చేసి బచ్చల కూర పప్పు చేసాము. అప్పుడు అన్నీ తెంపేస్తా కూరగాయలు అని అంటే, అలా వద్దు, ఏ రోజు ఏ కూరగాయలు కావాలో ఆ కూరగాయలే తెంపి వాడుకోవాలి అని చెప్పుద్ది. ఎలాగో కూరగాయలు తెంచాముగా, ఒక 2-3 జామకాయలు తెంచుకొని పోయి ఇంట్లోకి పిల్లలకు గనక ఇద్దామని చెప్పేసి జామకాయలు తెంపుతున్నాను.
వస్తున్నా. గోంగూర కూడా చూడండి ఎంత పెద్దగా అయ్యాయో చెట్లు. మనకు ఎంత కావాలన్నా ఇప్పుడు గోంగూర కూడా ఇలా ఫ్రెష్గా తెంపుకునేందుకు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కూరగాయలు ఇంట్లోనే పండిస్తారండి. ఎందుకంటే కూరగాయలన్నీ బయటికి పోయి తీసుకొచ్చుకోవడం కంటే ఇంట్లో ఎలాగో ప్లేస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో వాళ్ళు కూరగాయలు వాళ్ళకి కావాల్సినవి అన్ని ఫ్రూట్స్ కూడా మ్యాక్సిమం ప్రతి ఇంటికి జామ చెట్లు, కొబ్బరి చెట్లు, నిమ్మ చెట్లు అన్నీ ప్రతి ఇంటికి ఉంటాయి. మేము నిమ్మ చెట్టు వేసిన ప్రతిసారి అది కాయడానికి వచ్చాక కొద్ది రోజులకే ఆ చెట్లు చచ్చిపోతున్నాయి. అలా అని చెప్పేసి డాడీ నిమ్మ చెట్టుని ఈసారి వేరే దగ్గర నుంచి వేరేది తెప్పించి వేశారు, ఎందుకు అవి చచ్చిపోతున్నాయో అని. జామకాయలు కూడా ఒక 2-3 కట్ చేసుకొని తీసుకెళ్తే ఇంట్లో పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పేసి కట్ చేస్తున్నాను. కోతులు ఉంచండి. మామూలుగా కూరగాయలు ఈ పండ్లు కూడా చాలా కాస్తాయి, కానీ కస్టర్డ్ యాపిల్స్ కూడా చాలా ఉంటాయి. సీతాఫలాలు ఇన్ని ఉన్నా కానీ ఎక్కువ తినడానికి ఉండవు. ఎందుకు అంటే ఈ ఇంటి కోతులు వచ్చి పాడు చేస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో చెట్లు పెంచుకుంటారు కానీ కోతుల వల్ల చాలా చెట్లన్నీ పాడైపోతూ ఉన్నాయి. కస్టర్డ్ యాపిల్ చెట్లు అండి ఇవి. కస్టర్డ్ యాపిల్స్ కూడా చాలానే కాసాయి, కానీ ఈ కోతులు ఉంచకపోవడం వల్ల అన్ని కస్టర్డ్ యాపిల్స్ ఊళ్ళో తోటలు కూడా ఉన్నాయి. వీళ్ళు న్యాచురల్గా వచ్చిన వాటిని కొన్నిటినే తినడానికి ఉంటుంది, ఎందుకంటే అన్ని కోతులు తినేస్తున్నాయి కాబట్టి. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ 4 years అయింది మామిడి చెట్టు వేసి, ఇంతవరకు ఒక్క కాయ కూడా కాయలేదు. ఎప్పుడు కాస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ చెట్టు. వంకాయ చెట్లు, బొప్పడి చెట్లు చూడండి, బెండకాయ చెట్లు, పచ్చిమిర్చి కోసం పచ్చిమిర్చి మమ్మీ చెట్లు వేసింది. ఈ దొండ చెట్టు కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి. ఇది ఒక కుండీలో వేసాం మేము. చూడండి కింద అన్ని పందికొక్కులు పాడు చేస్తున్నాయని మమ్మీ ఈ చెట్టుని కుండీలోనే వేసింది. అది ఇక్కడ చూడండి, ఇది కుండీలో వేసింది. కుండీలో వేసినా దీనికి ఎంత పెద్ద స్టెమ్ వచ్చిందో. ఇలా ఇది ఎప్పటి నుంచి 2 years నుంచి ఎప్పుడు కాస్తూనే ఉంది ఈ దొండ చెట్టు కూడా. దీనికి వేరే పందిరి కూడా వేయలే, గోరింటాకు చెట్టు వేసి గోరింటాకు చెట్టు మీద ఈ దొండ చెట్టు తీగ వచ్చేలాగా వేసాము. అలా గోరింటాకుకి ప్లస్ ఈ దొండకాయలకి రెండింటికి యూజ్ అవుతూ ఉంది. ఓన్లీ ఈరోజు కాకరకాయలు, 2 జామకాయలు కట్ చేసి తీసుకొచ్చాను. పిల్లలు ఇద్దరే ఉన్నారు, పడుకొని ఆడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళకి కావాలన్నప్పుడు కోసుకుంటారులే అని చెప్పేసి. ఇది చిక్కుడు చెట్టు కూడా మమ్మీ కుండీలోనే వేసింది. ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉంది, ఈ నుంచి ప్రతిసారి మంచి కాస్తుంది అనేసింది. కుండీలో వేసిన చెట్లు మనం సిటీలోనైతే మనకు ఎక్కువ ప్లేస్ ఉండదు కదా అది తీగొస్తే, కానీ మమ్మీ ఇక్కడ కుండీలో వేసిన చెట్టే ఇలా పైన ఎక్కువ ప్లేస్ ఉంది ఇంటి పైన. అలా ఈ ప్లేస్ మీదకి అంతా మంచిగా చెట్టు చూడండి, ఇలా కంప పెట్టి పైకి ఇట్లా పారడానికి కూడా పెట్టింది. తీగ చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఈ చెట్టు కూడా అంతే, దొండ చెట్టు కూడా అంతే, కుండీలో పెట్టి ఇలా పట్టింది. ప్లేస్ ఉన్నప్పుడు ఈ దూరంలో ఉన్న చెట్లన్నీ అలా వేశారు, కానీ మిగతా చెట్లు మాత్రం ఇక్కడ కుండీలో పెట్టారు. ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంది, ఎక్కువ పాడు చేస్తాయి అని చెప్పేసి. జామకాయలని కొంచెం కడిగేసి పిల్లలకి ఇద్దాము. వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్టింగ్ చేసి చూపించాలనుకున్నా, కానీ మమ్మీ అలా తెంచి ఫ్రిడ్జ్లో పెట్టడం వద్దు అన్నారు. ఏవి ఎప్పుడు కావాలో అప్పుడే తెంపమన్నారు అని చెప్పేసి ఓన్లీ ఈ కాకరకాయలు ఒక్కటే తెంపానండి. నెక్స్ట్ వేరే వెజిటేబుల్స్ తెంపేటప్పుడు మిగతా అన్నీ చూపిస్తా. హైదరాబాద్ వచ్చేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ తెంపుతాము, ఆ రోజు అన్ని వెజిటేబుల్స్ తెంపిన వీడియో చూపిస్తాను.